ఆ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. మళ్ళీ చెప్పండి, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేను మాట్లాడకముందే గుండె కొట్టుకుంటుంది మీది. మాట్లాడే వాళ్ళతోనే మాట్లాడతా, మూగ సైగలు చేసే వాళ్ళతో మాట్లాడను. నోరు విప్పి మాట్లాడాలి. సరే స్వామి, సరే స్వామి, నేను మాట్లాడతానండి. నాకు వినబడట్లేదు. నేను మాట్లాడతాను స్వామి. చూడమ్మా, నేను ఎలాగ చెప్తాను అనేది నా వీడియో చూసింటారు కదా మీరు ఆల్రెడీ. చూసాను గురువుగారు. చాలాసార్లు నాకు ఫోన్ చేసింటారు కదా. ప్రయత్నించానండి చాలాసార్లు. అలా చెయ్యొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోన్లు చేసే వాళ్ళకి రెస్పాన్స్ ఉండదు, వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకే రెస్పాన్స్ ఇస్తారు. ఓ పిచ్చి పట్టినట్టు 100 సార్లు చేస్తున్నారు చాలామంది. అలా చేయొద్దు. గట్టిగా మాట్లాడాలి, నా టైం వేస్ట్ చేయకుండా. సరే స్వామి, సరే స్వామి. ఇక్కడ ఏంటంటే నేను చెప్పే విధానం ఏంటంటే, నేను ఎవరిని అడగను అనమాట. చూడగానే వాళ్ళకి ఏం జరుగుతుందో అక్షరాలుగా డేటు టైముతో సహా చెప్పేస్తాను. ఆ సంగతి మీకు తెలుసు కదా. తెలుసండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీ సమస్య ఏంటో. మీ సమస్య ఏంటంటే భార్యాభర్తల గొడవ, అవునా కదా? అవునండి. మీరు కేవలము 2 నెలలు బాగున్నారు పెళ్ళైన తర్వాత. 2 నెలల తర్వాత నరకం స్టార్ట్ అయింది. అవునండి. గట్టిగా చెప్పమ్మా. అవునండి. అవును స్వామి. నేనన్నాను 2 నెలలే బాగున్నారు, తర్వాత బాగాలేరన్నాను. నిజమేనా? నిజమే స్వామి. కరెక్టు. టైంతో సహా చెప్తాను. ఫిబ్రవరి 13న మీ ఆయన వెళ్ళిపోయాడు. గొడవలు అయినాయి, స్టార్ట్ అయినాయి. అవును స్వామి, నన్ను ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయారు. ఎస్, అదే రోజు కదా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అవునండి. ఇప్పుడు ఇలా చెప్తే ఎలా ఉంది? గుండె కొట్టుకుంటుందా? అవును స్వామి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసారా? లేదండి. ఇప్పుడు మీ పేరు చెప్తాను చూడండి, తేజస్విని. కరెక్టే స్వామి. కరెక్టేనా? కరెక్టే అండి. ఇంటి పేరు కొత్త. కరెక్టే అండి. డేట్ ఆఫ్ బర్త్ 28/6/96. కరెక్టే స్వామి. ఇప్పుడు తెలుసా గురూజీ పవర్ ఏంటో తెలిసిందా? మీ గురించి తెలిసే మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానండి. ఇప్పుడు ఇలా అన్నీ నేను చూడకుండా ఇలా మిమ్మల్ని చూసి ఇన్ని డేట్లతో సహా చెప్పాను కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది నాతో మాట్లాడితే? ఒక పక్క చాలా టెన్షన్ గా ఉంది స్వామి. నా పరిస్థితి ఏంటి? నేనేమంటున్నా, నాతో మాట్లాడిన తర్వాత నేను ఇలా చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా ఎవరు చెప్పలేరు కదా. ఆశ్చర్యంగానే ఉంది స్వామి. అసలు నేనేం చెప్పకుండా, నోరు విప్పకుండా మీ అంతకి మీరు చెప్పేసరికి ఆశ్చర్యంగానే అనిపిస్తుంది స్వామి. ఇలా ఎక్కడైనా చూసారా, విన్నారా? పోనీ ఎవరైనా చెప్తారా ఇలాగా? లేదండి, నేనైతే ఎక్కడ ఇప్పటిదాకా వినలేదండి. సరేనమ్మా, ఇప్పుడు నేను విషయం చెప్తున్నాను వినండి. ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. నేను మీ కాపురం ఏదైతే కూలిపోయే కాపురం నేను నిలబెట్టగలను. దాన్ని మళ్ళీ మీ ఆయన మీ దగ్గరకు వచ్చి మీరు హ్యాపీగా సుఖంగా ఉండేటట్టు చేయగలను. ఓకే, కొంచెం ముఖంలో సంతోషం పెట్టుకోండి. సూసైడ్ చేసుకుందామని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దాదాపుగా 45 రోజుల నుంచి నాలో నేను నరకం అనుభవిస్తున్నాను. నువ్వు సూసైడ్ చేసుకోవద్దు అని చెప్తున్నా నేను. ఫస్ట్ సూసైడ్ చేసే ప్రయత్నాన్ని ఆపేసేయి. నువ్వు చనిపోవటం వల్ల వచ్చేది ఏమీ లేదు. 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు మర్చిపోతారు. ఓకే, సో అలాంటివి చేయకు. అయితే ఇది పర్సనల్ కాబట్టి, వీడియో కాల్లో ఉన్నాను కాబట్టి ఇంకా కొన్ని చాలా రహస్యాలు వచ్చినాయి నా బ్రెయిన్కి. నేను అది చెప్పట్లేదు, ఎందుకంటే ఇది వీడియో కాల్ అందరు చూస్తారని చెప్పట్లేదు. రేపు పొద్దున వాయిస్ కాల్లో చెప్తాను. మీకు వాయిస్ కాల్లో చెప్పి ఇక్కడ వినండి, మైండ్ ఇక్కడ పెట్టండి. రేపు వాయిస్ కాల్లో చెప్తాను, దానికి రెమెడీ కూడా చెప్తాను. మీకు ఇంకొకసారి కూడా అవకాశం ఇస్తాను మనోప్రవేశానికి, ఎందుకంటే ఇంకా కొంచెం ఉంది విషయము. ఇంకోసారి కూడా మీకు అవకాశం ఇస్తాను. ఖచ్చితంగా మీ కాపురం నిలబెడతాను. యూ డోంట్ వరీ, బీ హ్యాపీ. ముఖంలో సంతోషం ఉండాలి. సరే స్వామి. ఏ టైంలో మిమ్మల్ని మళ్ళీ కాల్ చేయాలి స్వామి? అమ్మా,
నువ్వు నోరు తెరిచి ఒక్క ముక్క చెప్పొద్దు నాకు. నేను అన్నీ నేనే చెప్పినా కదా. ఏ టైంలో కలవాలి ఏ టైంలో అనేది నేను చెప్తాను. రేపు పొద్దున 9:30కి వాయిస్ కాల్లో ఫస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను కాల్ చేయండి అంటే అప్పుడు కాల్ చేయండి. ఎందుకంటే పర్సనల్ విషయాలన్నీ మనం వీడియోలో చెప్తే బాగుండదు. నేను చెప్తాను, రెమెడీ కూడా ఏం చేసుకోవాలో చెప్తాను. మీకు ఇంకొకసారి కూడా అవకాశం ఇస్తాను. ఈసారి మీరు మీ హస్బెండ్ ఫోటో చేతిలో పట్టుకొని కూర్చోండి. ఎందుకంటే ఆయన ఫోటో చూసినా సరే ఆయన చరిత్ర కూడా చెప్పేస్తాను. అప్పుడు మీకు రెమెడీ కూడా ఇచ్చేస్తాను. ఓకేనా? సో గాడ్ బ్లెస్ యూ. ఓం నమ శివాయ. మళ్ళీ రేపు మాట్లాడదాం. సరే స్వామి. ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుందా? ధైర్యం వచ్చిందా కొంచెం వచ్చింది స్వామి. అమ్మా? కొంచెం కొంచెం ధైర్యం వచ్చింది స్వామి. ఎందుకో కొంచెమే వచ్చింది పాపం. ఎందుకు అంటే మీకు తెలియదు కాదు కదా స్వామి నా పరిస్థితి. దినదిన గండంలా నడుస్తుంది. దినదిన గండంలా నడుస్తున్నది. నువ్వు ఒక ముక్క చెప్పలేదు. మొహం చూసి డేట్ ఆఫ్ బర్త్ చెప్పా, టైం చెప్పా. మీ ఆయన కరెక్ట్ ఫిబ్రవరి 13లో నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పిన. ఆయన వచ్చి నాకు చెప్పినట్టే నేను చెప్పిన కదా మీకు. 2 నెలల తర్వాత ఏమీ లేదు సుఖం అని చెప్పాను. 2 monthsే. మరి ధైర్యంతో హ్యాపీగా ఉండాలి కదా. ఇలా ఏడుపు ముఖం వేసుకొని కన్నంతా కారిపోయి ఇలా ముఖం చూస్తే మీ ఆయన నేను చేసినా కూడా రాడు మళ్ళీ మీ దగ్గరికి. యాక్టివ్ ఉండాలి కదా. ఇప్పుడు నవ్వు ముఖం, ఇదే ముఖం ఉండాలి. ఈ ముఖం ఉంటే రెండోసారి ఆప్షన్ వస్తుంది మీకు. గాడ్ బ్లెస్ యూ. రైట్. నమ శివాయ. రైట్. ఓం నమ శివాయ. ఓకే. ఓం నమ శివాయ. రైట్.